హలో అందరికీ. ఇన్‌స్టాలో రీల్స్ చూస్తా ఉంటే నాకైతే ఒక రెసిపీ కనిపించింది. ఎట్లాగో ఆ రెసిపీకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ మన ఇంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి నేను కూడా ట్రై చేసిన. ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు పల్లీలను ఆయిల్‌లో వేయించుకోవాలి. ఆ తర్వాత కొన్ని పుట్నాలను కూడా వేయించుకోవాలి. నా దగ్గర పుట్నాలు కొన్నే ఉండే సో ఉన్నాయి కూడా వేయించుకున్నా నేనైతే. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకైతే వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలు ఇంకా పుట్నాలనేది వేరొక బౌల్‌లో తీసుకోవాలి. అట్లనే నా దగ్గర కొన్ని కార్న్‌ఫ్లేక్స్ ఉండే. కార్న్‌ఫ్లేక్స్ కూడా నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను చూసిన వీడియోలో అయితే కార్న్‌ఫ్లేక్స్ వేసుకోలేదు. వాళ్ళైతే ఎండు కొబ్బరి వేసుకున్నారు. ఒక రెమ్మ కరివేపాకును కూడా ఫ్రై చేసుకుందాం. అట్లనే కొంచెం లావుగా ఉండే అటుకులు ఉంటాయి కదా! అవి కూడా మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఒక కప్ మకానాను కూడా వేయించుకుందాం. ఇందులో ఆయిల్ లేకుండా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకైతే డ్రై రోస్ట్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్నవన్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. అదే బౌల్‌లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు అట్లనే కొంచెం షుగర్ ఇంకా చాట్ మసాలా కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నవి అయితే అదే ఆయిల్‌లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలన్నీ వీటికి పట్టేటట్టయితే మంచిగా కలుపుకోవాలి. అంతే, మనం అనుకున్న రెసిపీ అయితే రెడీ అయింది. ఫైనల్‌గా చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. నేనైతే ఫస్ట్ టేస్ట్ చేయలేదు. నేనైతే ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నా. సో, అదంతా మెల్ట్ అయింది. ఫస్ట్ అయితే మా హస్బెండ్ తిని చెప్పిండు చాలా బాగుందని. మా హస్బెండ్ తిన్న తర్వాత నేను కూడా టేస్ట్ చేసిన. చూస్తే నాకే నమ్మబుద్ధి కాలేదు. నేనేనా ఇంత బాగా చేసింది అని అనుకున్నా. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.